వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. మంచిగా మారిన చిరుత. అనగనగా ఒక అందమైన అడవిలో ఎన్నో జంతువులు కలిసి సుఖంగా జీవించేవి. ఆ అడవిలో చిట్టి అనే ఒక చిరుతపులి ఉండేది. చిట్టి చాలా బలంగా, వేగంగా ఉండేది. అది అడవిలో తనకే అన్ని శక్తులు ఉన్నాయని భావించేది. ఎప్పుడూ ఇతర జంతువులను చిన్నచూపు చూసేది. నేను అడవిలోనే వేగవంతమైన జీవి, నన్ను ఎవరూ ఓడించలేరు అని ప్రతి ఒక్కరినీ తక్కువ అంచనా వేసేది. చిన్న జంతువులు దాని దగ్గరికి వెళ్లడానికే భయపడేవి. ఒకరోజు అడవిలో అనుకోని ప్రమాదం జరిగింది. ఒక ప్రక్క అడవిలో మంట చెలరేగింది. వేగంగా ఆ మంటలు అన్ని వైపులా వ్యాపించసాగాయి. పెద్ద జంతువులు ఎలాగైనా పరుగెత్తి బయటపడగలిగాయి కాని చిన్న జంతువులు, పిచుకలు, నక్కలు, పిల్లులు వంటి వాటికి గూడు దాటి బయటపడడం కష్టమైపోయింది. ఆ సమయంలో జంతువులు సహాయం కోసం ఎవరికోసమైనా వేచి చూస్తున్నాయి, కాని ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడే చిరుత అక్కడికి వచ్చింది. చిన్న జంతువుల కళ్లల్లోని భయాన్ని చూసిన చిరుత తొలిసారి తన గర్వాన్ని పక్కనబెట్టి బాధితుల పట్ల దయ చూపించింది. నేను వేగంగా పరుగెత్తగలను కదా, ఇవాళ నా శక్తిని ఇతరుల కోసం ఉపయోగిస్తాను అని అనుకుని ఒక్కొక్కరిగా ఆ చిన్న జంతువులను తన ఒంటిపై వేసుకుని సురక్షిత ప్రదేశానికి చేర్చడం ప్రారంభించింది. మంటలు ఆగిపోయిన తరువాత అన్ని జంతువులు చిరుత చిట్టిని చుట్టుముట్టి అభినందించాయి. ఎవరు ఊహించని విధంగా చిట్టి ఒక నిజమైన హీరో అయింది. ఆ రోజు నుండి చిట్టి గర్వాన్ని వదిలేసింది. చిన్నజీవులని మెచ్చుకోవడం మొదలుపెట్టింది. వారి గొప్పతనం గుర్తించగలిగింది. నీతి: శక్తి గర్వించడానికి కాదు, ఉపయోగించడానికి. నిజమైన బలం అనేది అది ఇతరులకు ఉపయుక్తంగా ఉన్నప్పుడే వెలుగులోకి వస్తుంది. ఇతరులను చిన్నచూపు చూడకపోవడం, అవసరంలో సహాయం చేయడం మన నిజమైన గొప్పతనం. Thank you so much for watching. Please like, share and subscribe.